Hey, hi friends. How are you? ఓకే. నేనిప్పుడు ఒక 10 వీడియోస్‌ని లైక్ 10 కాన్సిక్యూటివ్ వీడియోస్‌ని అప్‌లోడ్ చేయబోతున్నాననమాట. రిగార్డింగ్ హెచ్-1బీ. లైక్ ద స్కోప్ ఆఫ్ దిస్ వీడియో ఈస్ లైక్ వాట్ ఈస్ హెచ్-1బీ? జనరల్‌గా హెచ్-1బీ అంటే ఏంటి అని మనలో చాలా మందికి డిఫరెంట్ డిఫరెంట్ క్వెషన్స్ ఉంటాయన్నమాట. లైక్ ఎప్పుడు హెచ్-1బీని ఫైల్ చేయాలి? పిక్ అయితే ఏంటి? పిక్ అవ్వకపోతే ఏంటి? తర్వాత పిక్ అయితే అప్రూవల్‌కి ఎంత టైమ్‌లైన్ పట్టుద్ది? అసలు హెచ్-1బీకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? ఎటువంటి డాక్యుమెంటేషన్ కావాలి? అండ్ మోర్ ఓవర్ లెస్ ఒకవేళ అప్రూవల్ అయితే ఏ కాన్సులేట్‌కెళ్ళాలి? ఇంటర్వ్యూలో ఎలా ప్రెజెంట్ చేయాలి? ఎలాంటి క్వెషన్స్ అడుగుతారు? అండ్ వచ్చిన తర్వాత జాబ్ మార్కెట్ ఎట్లా ఉంటది? మనం డిపెండెన్స్‌ని ఎట్లా తీసుకురావాలి హెచ్-4 మీద? మన పేరెంట్స్‌ని ఎట్లా తీసుకురావాలి? లైక్ దట్ వే మనకి చాలా క్వెషన్స్ ఉంటాయన్నమాట. హెచ్-1బీ ఈస్ ఎ వెరీ వాస్ట్ సబ్జెక్ట్ అనమాట. సో, నేనేం చేస్తున్నానంటే టోటల్ ఈ హెచ్-1బీ సబ్జెక్ట్ మొత్తాన్ని 10 పార్ట్స్‌గా స్ప్లిట్ చేసి ఒక 10 కాన్సిక్యూటివ్ వీడియోస్‌ని మీకు ఇస్తాననమాట. లైక్ యూ విల్ బి ఏబుల్ టు సీ ఆల్ దోస్ వీడియోస్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. సో, దట్ గివ్స్ ఎ వెరీ క్లియర్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ హౌ హెచ్-1బీ వర్క్స్. లైక్ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు. లైక్ ఎవ్రీథింగ్. లైక్ ఇంటర్వ్యూకెళ్తే 221 పడితే ఏం చేయాలి? ఎలా రెస్పాండ్ అవ్వాలి? ఎంప్లాయర్స్‌ని ఎలా చూస్ చేసుకోవాలనమాట. ఎలా చూస్ చేసుకోవాలి? దీని గురించి వెరీ క్లియర్ అండర్‌స్టాండింగ్. అండ్ గైస్ ఐయామ్ నాట్ గోయింగ్ టు యూజ్ ఎనీ డెఫినిటివ్ టర్మ్స్. లేమన్ లాంగ్వేజ్‌లో అంత క్లియర్‌గా, క్రిస్ప్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. సో గైస్ ప్లీజ్ స్టే ట్యూన్ అండ్ ప్లీజ్ వాచ్ దోస్ 10 వీడియోస్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. And thank you. Thanks for watching this video. Bye.